ఏదైతే ప్రజలు విరివిగా కొనడానికి అలవాటు పడిపోయినటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో, ఎస్ ఎస్ ఈ బ్రాండ్లని సామాన్యుడి చేతికి అందకూడదు, అందకుండా చేయాలి అవును అని ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏకాగ్రతగా పనిచేసింది. అవును ఈ విషయంలో ఎవరు కూడా దాన్ని కాదనన్నటువంటి ఒక విషయం. అవును అయితే ఎందుకు చేసింది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ ఆపేసి వేరే బ్రాండ్ ఏదో అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? లేకపోతే సామాన్యుడు తాగేటువంటి మంచినీళ్ళు, లేకపోతే రేషన్ బియ్యము, లేకపోతే రేషన్ వస్తువులు, వీటిని ఆపేస్తే మనం చర్చించాల్సినటువంటి ఒక విషయం. కానీ మద్యం బ్రాండ్ల ఆపేశారు అనే దాని మీద మనం చర్చించడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకనంటే ఒక వ్యక్తి ఈ రోజు ఒక సామాన్యుడు పని చేసుకుంటే సుమారుగా 600 నుంచి 700 రూపాయలు వచ్చేటువంటి ఒక పరిస్థితి. దీనిలో మేజర్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ లిక్కర్కే వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి. అవును. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? మీరు మ్యాన్షన్ హౌస్ తాగుతున్నారు కాబట్టి మీకు మ్యాన్షన్ హౌస్ సరఫరా చేస్తాము, మీరు ఇంకా ఒక్కొక్కరు తాగేవాళ్ళు 2 తాగండి, మాకు ఆదాయం పెరుగుతుంది, మేము ప్రభుత్వ వైన్ షాపులు కాకుండా ప్రైవేట్ లో బ్రహ్మనాయుడు కోటి, వెంకటేష్ కోటి, శేఖర్ రెడ్డి కోటి, విజయ్ కుమార్ కోటి కూడా ఇస్తాము, మీకు మీ ఇష్టం వచ్చిన చోట గుడి దగ్గర, బడి దగ్గర, లేకపోతే ఇంకెక్కడైనా కానీ మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకొని మీరు మద్యం షాపులు రన్ చేయండి అని చెప్పేసి అని ఇవ్వటం ప్రభుత్వం యొక్క అద్భుతమైన పాలసీ అని చెప్పేసి మనం కీర్తించాల్సినటువంటి ఒక దరిద్రమైనటువంటి సంస్కృతిలోకి వెళ్ళాల్సి వస్తే గత ప్రభుత్వంలో ఏ బడి దగ్గర గాని, ఏ గుడి దగ్గర గాని, లేకపోతే మరొక నిషిద్ధంగా ఉన్నటువంటి ఒక ప్రదేశాల్లో లిక్కర్ షాప్ పెట్టారు. ఇది ఒక దరిద్ర ప్రభుత్వం, సన్నాసి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి ఏ ఎమ్మెల్యే గాని, ఏ ప్రజాప్రతినిధి గాని మాట్లాడినటువంటి పరిస్థితి కాదు. మరి కూటమి ఎమ్మెల్యేలే బయటకు వచ్చి కొలికిపూడి శ్రీనివాస్ గారు, అరే బుద్ధి లేని గవర్నమెంట్ నడుపుతున్నారా, బడి దగ్గర వైన్ షాప్ ఏంటి, గుడి దగ్గర వైన్ షాప్ ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు మనం అప్పుడు డిబేట్ పెట్టాల్సింది. బ్రహ్మనాయుడు ఖచ్చితంగా వెంకటేష్ గారు, మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఓటరు, ఒక బాధ్యతాయుతమైన అడ్వకేట్. ఎక్కడైనా సరే బడి దగ్గర, గుడి దగ్గర మద్యం షాపులు ఎక్కడైనా వ్యవహారం చీకటి కోణాలు నడుస్తా ఉంటే, బెల్ట్ షాపులు, వాటిని వీడియో తీయండి. మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మనం ఈ రాష్ట్రంలో ప్రతి 10 షాపులకి ఒక షాపు గుడి దగ్గర, బడి దగ్గర, లేకపోతే మరొక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి మాట సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నెత్తి నోరు కొట్టుకుని చెప్పినటువంటి ఒక పరిస్థితి. చూసారా ఎక్కడైనా? ఖచ్చితంగా ఉంటే మనం ఖండించాలి, మనం ఉంటే ఖచ్చితంగా ఖండించాలి. అయితే నేనేమంటానంటే, కడప ఎమ్మెల్యే గారు సాక్షాత్ అసెంబ్లీ అంటే ఈ ప్రజలకు దేవస్థానంతో సమానం. అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే, ఒక పక్కన మేము లిక్కర్ తక్కువకి ఇస్తున్నాం, ఇంకో పక్కన డీఎడిక్షన్ సెంటర్లు పెంచుతున్నామండి అని చెప్పేసి అంటున్నారు. నువ్వు మద్యం అమ్మిన అడుగు దొక్కనేలా, కాలు గడగనేలా అని చెప్పేసి బుద్ధి లేని ప్రభుత్వం, బుద్ధి లేని పనులు. మల్టీ స్టోర్డ్ లిక్కర్ మాల్స్ ఓపెన్ చేస్తూ గత ప్రభుత్వానికి డబ్బులు ఏమన్నా చేయదా? గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు? మల్టీ స్టోర్ టానిక్ ఎక్కడో హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్నటువంటి టానిక్ షోరూమ్ తీసుకొచ్చి వాళ్ళ నెల్లూరు సిటీలో పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పరిస్థితి ప్రభుత్వం ఆదాయాన్ని సృష్టిస్తామని చెప్పేసి అన్నారు. మరి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఈ రోజు జనసేన పార్టీలోకి వెళ్ళినటువంటి సార్ చెప్తున్నారు, సబ్జెక్టు కరెక్షన్ నాకు పేరు గుర్తు రావట్లేదు, 1,00,00,000 కోట్ల రూపాయల, అసలు 5 సంవత్సరాల్లో 1,00,00,000 కోట్ల రూపాయల మద్యం అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు 4 రోజుల క్రితం ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి దాదాపు 99,000 కోట్ల రూపాయల, 99,450 కోట్ల రూపాయలు మద్యం నగదు రూపంలో ఈ యొక్క వ్యాపారం జరిగింది అని అన్నారు. ఆయన దాంట్లో కుంభకోణం జరిగింది అని అన్నారు. 99,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగింది. దీనిలో అది డిజిటల్ కాదు, ఆన్లైన్ కాకుండా నగదు రూపంలో ఓన్లీ డబ్బులు ఇచ్చేవాళ్ళు జరిగింది. ఈ నగదు ప్రభుత్వ ఖజానాకి జమ అయిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లోకి వెళ్ళిందా? ఇప్పుడు అది తేలటం కోసమే ఇదంతా. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి అనే దాని మీద డిస్కషన్. బ్రహ్మనాయుడు గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తిరుమల లడ్డు వ్యవహారం వచ్చినప్పుడు
తిరుమల లడ్డూలో పందిగోవు కలిసిందనో ఆవు గోవు కలిసిందనో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొల్లు రవీంద్ర గారి లాంటి మంత్రి గారు చెప్పింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ రోజు వరకు ఎవిడెన్స్ లేదు. గుడ్డ కాల్చడం నీ నెత్తి మీద వేయటం, దులుపుకోవాల్సి నువ్వే కదా, ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి నీ కర్మ అది. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలోనే సాక్ష్యాలు సంపాదించలేకనిటువంటి ఈ ప్రభుత్వం లిక్కరు వ్యవహారంలో ఇప్పుడు సాక్ష్యాలు సంపాదిస్తుందని మీరు అయితే అనుకుంటున్నారా? రెండవ వ్యవహారం ఏంటంటే, ఒక పక్కన ముఖ్యమంత్రి ఇంకా ఛార్జ్ తీసుకోలేదు, ఈ లోపలే ఆకాశరామన్న ఉత్తరాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ కడతావా, సిఐడి వాళ్ళతో అరెస్ట్ చేపిస్తావా, దీన్ని తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తావా? ఈ జగన్మోహన్ రెడ్డి మానవాతీతుడే కాదు, అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోపలికి వెళ్తాడు. కానీ దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు అరెస్ట్ చేసిన తర్వాత కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు. సార్ ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్ గా సరే ఎన్ని ఇప్పుడు ఈ అంశాలు పక్కన పెడతా, ఒక అడ్వకేట్ గా ఇప్పుడు జరుగుతున్న విచారణని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా చెప్పండి? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎట్లా వ్యతిరేకిస్తారు? అంటే ఎవరిని కస్టడీలోకి తీసుకోకూడదా? ఎవరిని? మేము ఆ రోజు తిరుమల రెడ్డి వ్యవహారంలో కూడా మేము అదే చెప్పాం. ముఖ్యమంత్రి గారు ఆబాండాలు వేయకండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవడైనా సరే అరెస్ట్ చేసి లోపల పడేయండి. మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా నేను విచారణ చేస్తాను, ముందు అరెస్ట్ చేస్తాను, నేను ఆ రెడ్డిని అరెస్ట్ చేస్తాను, ఈ రెడ్డిని అరెస్ట్ చేస్తాను, ఆ తర్వాత నేను ఈ రోజు వరకు అరెస్ట్ చేసిన వాళ్ళకి దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు నేను ఈ సాక్ష్యాన్ని సంపాదించానని కోర్టులో పెట్టలేనటువంటి ఒక పరిస్థితి. నువ్వు అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు ఎవిడెన్స్ ప్రొజెక్ట్ చేయడం కాదు, ముందు నువ్వు కన్స్ట్రక్టివ్ గా కేసు కన్స్ట్రక్టివ్ గా నువ్వు రికార్డు ఫైల్ చేసి దాని మీద అరెస్ట్ చేయి. ప్రజలు శభాష్ అంటారు. న్యాయ వ్యవస్థలో అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం వ్యవహారంలో జరిగిన అరెస్టులన్నీ కూడా అప్రజాస్వామికం అంటారు మీరు ఒక హైకోర్టు అడ్వకేట్ గా. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ కూడా కేసు కట్టిన వ్యవహారాన్ని నిన్న కట్టలేదు, అరెస్ట్ చేసి 24 గంటల ముందే కట్ల. మీ మీద నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే 24 గంటలు తీసుకెళ్లి లోపల పడేస్తారు. ప్రభుత్వం రాకముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టక ముందే నమోదైన కేసు సంవత్సరం దగ్గర అవుతున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు వరకు ప్రధాన ముద్దాయి వీడు అని చెప్పి చెప్పలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో సిబిఐ ఉందా, సిఐడి ఉందా? కంక్లూజన్ సమయం లేదు. కాబట్టి ఇది కేవలం ఏంటంటే కక్ష సాధింపు. ఆయన ఏదో అంటున్నారు ఇందాక జనసేన అధికార ప్రతినిధి గారు, ఆడెవడో అలా మాట్లాడాడు కాబట్టి ఈ రోజు ఇవాళ అనుభవిస్తున్నాడు. సార్ మాట్లాడినందుకు కాదు కేసులు కట్టింది. దొంగ కేసుల్లో ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అరెస్ట్ చేశారని చెప్పేసి అక్కడ ఒక కేసు కట్టి, దానికి మళ్ళీ ఇంకో కేసు కట్టి, దానికి ఇంకో రిమాండ్ పెట్టి